చూసావా జీవితం ఇప్పుడు ఎంత నిండుగా ఉందో. అందుకే మన పెద్దవాళ్ళు ఇల్లు ఇల్లాలు అని గోల పెడతారు. నువ్వు చెప్పింది నిజం రా. ఈ ఫ్యామిలీ లైఫ్ చాలా హాయిగా ఉంది. ఆ దర్బార్ హోటల్లో, ఆ రేకుల షెడ్ క్యాంటీన్లో ఎన్నాళ్ళు నానా గడ్డి తిన్నారా. ఏమిట్రా ఈ శుభ సమయంలో కూడా ఇంకా దరిద్ర పేర్లు ఎందుకురా? మర్చిపా. ఓకే. ఏమమ్మాయి? అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, తొందరగా కేమిటి మరి? ఆకలి దహించుకుపోతోంది. ఇందాక నుంచి వాడి కడుపులో నేను, నా కడుపులో వాడు, మా ఇద్దరు కడుపులో రాకెట్లు, పరుగుల మీద పరుగులు. వడ్డించు. రాని రాని రాని. ఏంటంటే బాబు కనబట్టలా ఆకారం? ఇన్నాళ్ళు నేను ఎందుకురా పస్తులు ఉన్నాను? ఏదిరా మన భోజనం? ఓకే, ఆ గోంగూర పచ్చడి ఏదిరా? ఈ చపాతీలు నేను చూడలేనురా బాబు. మన్నించండి అన్నయ్య, ఈ చపాతీలు తప్ప మన వంట ఎలా చేయాలో నాకు ఏమీ తెలియదు. ఏమీ తెలీదు, మాట్లాడటం తెలీదు, వంట చేయటం తెలీదు. ఆర్దానివేనా నువ్వు? అబ్బా చూడరా ఎంత అందంగా నవ్వుతుందో. ఈవిడి గారి కోసం బజారుకి వెళ్ళి సన్న బియ్యం దగ్గర నుంచి రుబ్బు రోజుల వరకు తెచ్చి పడేశాను. ఏం లాభం? అమ్మా తల్లి, ఈ చపాతీలు పట్టుకెళ్ళి ఆ రుబ్బు రోల్లో వేసి జాగ్రత్తగా రుబ్బు. అబ్బా ఇంకేం లాభం లేదురా. నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మన ఇద్దరి పేరున లీవ్ లెటర్స్ పడి. లీవ్ లెటర్లా? ఎందుకురా? ఎందుకేమిట్రా బాబు, మీ ఇల్లారి గారికి వంట పాఠాలు నేర్పడానికి. అమ్మా తల్లి బాగా చూసావా? చూసా చూసా. బియ్యం ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత అత్తెసురుకు సరిపోయేలాగా ఇన్ని నీళ్లు పోసి. ఇన్ని నీళ్లు? అబ్బాబ్బా ఇన్ని ఇన్ని అన్ని నీళ్లు పోసి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టాలి. ఓహో, ఆ తర్వాత? సరిగ్గా చూస్తున్నావా? ఎందుకలా నవ్వుతా? నీ మొహం అంతా మసి అయిపోయింది. వంటింట్లో చేరాక మసికాక పౌడర్ అవుతుందా? ఎంత చూడమంటే నా మొహం చూస్తా కూర్చుంది. రాయిలాగా రాయిలాగా పట్టుకో. వేస్తుంది వేస్తుంది. చింతపండు, ధనియాలు, ఉప్పు, ఏమిటో తెలుసా? మిర్చి. మిర్చి కాదు, కుర్చీ కాదు, మిరపకాయ. మిరపకాయ? అదే తెలుగు జాతి ట్రేడ్ మార్క్. ఈ భూ ప్రపంచంలో ఈ మిరపకాయలను ఎక్కువగా తినేది మనవాళ్ళు. అందుకనే మనకింత కోపము. ఈ కబుర్లకేం గాని ముందు ఈ మిరపకాయల్ని, ఈ మసాలా సరుకుల్ని అన్నిటినీ మెత్తగా నూరాలి. అప్పుడు ఉడకబెట్టిన బంగాళాదుంపలతో కలిపి వీటిని వేయిస్తే నా సాయి రంగా తొందరగా నూరేద్దాం. ఏమ్మా ఆ నూరటం అయిందా? ఏమిటా కళ్ళలో నీళ్లు? మమట? మరి వంట అంటే ఏంటనుకున్నావు? ఇలాగే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఈ మసాలాని, ఈ తరిగిన కాయగూరలన్నింటినీ కలిపి బ్రహ్మాండమైన వంట చేయాలి. ఇదిరా తెలుగు భోజనం అంటే. చూస్తేనే కడుపు నిండిపోతుంది. అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి, ఆ నెయ్యిలా వడ్డించు. 1 2 చాలు చాలు చాలు. వేసుకోరా మాలోకం, ఇన్నాటికి తిరిగింది మన జాతకం. చూడలేత మన వాడికి బంగాళాదుంపల కూర అంటే మహా ఇష్టం. ఈ మాత్రం వడ్డించు. ఆగో. అదేమిట్రా ముఖం అలా పెట్టావే? అది కాదురా, వంట మనమంటే కానీ మన పోపు వాసన రాలేదురా. మన మసాలా కూర కదరా. అది కరెక్టే. ఎలాగో ఉందిరా. ఎలాగో ఉందంటే చెప్పనా? చెప్పు. చెబుతున్నా చెప్పు. మళ్ళీ ఆ చపాతి వాసన వేస్తుంది. మళ్ళీ అదెక్కడి నుంచి వచ్చిందిరా బాబు? ఉండరా మరి, జాగ్రత్తగా ఆలోచించని. ఇంకేం ఆలోచనరా బాబు? అది సంగతి. ఇప్పుడు బోడపడింది. ఏమిట్రా అది? చెప్తాగా, ఒక నిమిషం ఉండు. ఎలా పెళ్ళరా నిండే అమ్మంటుంటే. కర్మరా నాయన, ఇలాగైనా చీర కట్టుకోవటం.
ఇలా తీసుకుని ఇలా తీసుకుని ఇలా తీసుకుని అలా వేసుకోవాలి. కృష్ణా, ఒరే 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 చెల్లెలేని అనుకుంటే నువ్వు అంతకంటే గొప్ప పండితుడు లాగున్నావే. ఏమిటా ఇలాగా పాయింట్ వేసుకోవటం. నా చేతి మీదుగా తీసుకుని ఇలాగా ఇలాగా ఇలా తిరుగు. పంప ముంచేసింది. కుంకుమ పట. పేపర్ ముక్క కత్తిరించి అంటించుకున్నావా? మా దేశంలో అయితే ఏం చేస్తారో తెలిసిన 6 నెలలు అటక మీద కూర్చోబెడతారు. రా వసందుగా బొట్టు పెట్టుకోవాలంటే చేతి నిండా ఇలా కుంకుమ తీసుకుని నిండుగా తీసుకోవాలి. ఇలా చూడు. అమ్మా లత, ఒక్క క్షణం అలాగే ఉండు. ఇప్పుడు లక్ష్మీదేవిలా కళకళలాడుతున్నావమ్మా. ఎంత మహత్తర శక్తి ఉందిరా తెలుగు వాళ్ళ అలంకరణలో. కమాన్ పదమ్మా, ఇక వడ్డించు. పదమ్మా పద. అన్నయ్య పులుసు పొయ్యేనా? అబ్బా, కట్టులో తెలుగుతనం వచ్చింది బాగానే ఉంది. మాటల్లో కూడా కాస్త తెలుగుతనం పోయమ్మా. కర్మ. ఎరా ఇవాళ నాకేమన్నా భోజనం ఏమైనా ఉందా, లేకపోతే ఇలా పాఠాలు చెప్పుకుంటూ కూర్చుంటారా? సరే వడ్డించమ్మా, వడ్డించు. ఆ మసాలా కూర కాస్త వాడికి పడాయి. ఏమండి మీరు కూర? కలుపుతున్నా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. కూర్చోండి. కొంచెయ్య గారు, ఇంకొంచెం పలహారం తీసుకోండి. ఇంకానా? ఇప్పటికే సాయం చెప్పినట్టు భోజనం అంత పడైంది, ఎలా లాభం లేదు. కాఫీ రుచిగా ఉందండి. రుచా దివ్యంగా ఉంది. మాధవరావు గారు, సమయం అంతకన్నా దివ్యంగా ఉంది. అమ్మాయిని వెంటనే తీసుకురండి, చూసేస్తారు. అలాగే. అమ్మాయి శాంతి. శాంతి, ఆ పెళ్లి కొడుకు చూడు, ముఖం ఆముదం తగినట్టు పెట్టాడు. ఒకవేళ నేను నచ్చలేదు కావచ్చు. ఊరుకో అక్కయ్యా. అబ్బా, ఆ పెళ్లి కొడుకు నాన్న తలకాయ చూడు, మరి పీచు మిఠాయిలా ఉంది. ఊరుకో. పెళ్లి కొడుకు తల్లి బాగానే ఉంది, బొద్దుగా. అబ్బబ్బా, ఇంకా సార్ నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఎరా అబ్బి ఫాదో, అమ్మాయి అన్ని విధాలా నచ్చినట్టేనా? ఎస్ ఫాదర్, ఐ లవింగ్ దట్ చిన్నమ్మా. షటప్ బడవ. చిన్నపిల్ల దేనికిరా నెత్తిని పెట్టి ఊరెగడానికా? పెద్దమ్మాయి అయితేనే మనకు అన్ని విధాల లాభం, లక్షలు వస్తాయి. ఎస్ వాట్ ఫాదర్, నా పెళ్లి డబ్బుతో చేస్తావా? లేదు చిన్నమ్మా. మళ్ళీ మాట్లాడావంటే ఇంటికి వెళ్ళినాక కొరడాతో చేస్తారా నీ పెళ్లి? నో కొరడా పెళ్లి ఫాదర్, నో కొరడా పెళ్లి నోరు మూసు ఫాదర్. కూర్చో. లక్క పెట్టలా మోహన్ నువ్వు.